జయ శంకర. ఇప్పుడు గణేశన్ గారు చెప్పినట్టు ఎప్పుడు జయ జయ చంద్రశేఖరేంద్ర సరస్వతి, హరహర శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేది కొంతసేపు చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు అదే అంటారు, ఇలా చెప్పు అనేసి అంటూ ఉంటారు నేను మైక్ తీసుకున్నప్పుడల్లా. జయ జయ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, హరహర శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయ జయ శ్రీ జయేంద్ర సరస్వతి, హరహర శ్రీ జయేంద్ర సరస్వతి, జయ జయ శ్రీ విజయేంద్ర సరస్వతి, హరహర శ్రీ విజయేంద్ర సరస్వతి, జయ జయ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి, హరహర శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర పాలయ మాం, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర పాలయ మాం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర పాలయ మాం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. శివరూపే మమ శరణం శరణం, శక్తిరూపే మమ శరణం శరణం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. బ్రహ్మరూపే మమ శరణం శరణం, సరస్వతి రూపే శరణం శరణం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. విష్ణురూపే మమ శరణం శరణం, లక్ష్మీరూపే మమ శరణం శరణం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. శ్రీ సూర్యరూపే శరణం శరణం, శ్రీచక్రరూపే శరణం శరణం, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ. ధన్యవాదాలు శర్వాణి అండ్ ఫణిశ్రీ గారు. సంతోషం అమ్మ. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం ఒక ముఖ్యమైన ఆత్మీయ సమావేశం, ఈ సమ్మేళనంగా సమావేశం పెట్టుకున్నాము. ఏంటంటే మనకు అత్యంత ఆప్తులు, మన చైర్మన్ గారు, మన మార్గదర్శకులు, మనకి ఎవ్రీథింగ్ వారే. గణేశన్ గారు, శ్రీమతి గణేశన్ గారు, వారు 96 ఏళ్ళ యంగ్. వారు వారి వయసు రీత్యా ఈ ఊరు నుంచి వారు వేరే ఊరికి ప్రయాణమే వెళ్తున్నారు. అందుకోసమని మనం అందరం ఒక సమావేశం పెట్టుకొని వారందరికీ మన యొక్క ఆత్మీయత వారికి తెలియజేసి వారిని ఆశీర్వచనం తీసుకోవాలని మనం అందరం కలుద్దాం అనుకొని ఈ ప్రయత్నము. సో దీనికి మన గణేష్ మామ గారిని మన ఈ కార్యక్రమానికి మనకి అత్యంత మన మార్గదర్శకులు బద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఇచ్చేశారు. వారిని ఒక ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి. మనందరం కూడా ఒక కుటుంబమే. అందరు వీరు మన పెద్దలు. అట్లాగే మన రాధాకృష్ణ గారు నిత్యాగ్నిహోత్రులు, మనకి అత్యంత ఆప్తులు, మనకి సర్వస్వం వారే. వారు దయచేసి మన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయ్యా దయచేసి మీరండి. మన గణేశన్ గారు, రాజం గణేశన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రండి, ఎవరు పెద్దలు మన వాళ్ళు తోడుకొని రండి. సంధ్య కూర్చోబెట్టి. ఇప్పుడు కావాలంటే మహాస్వామి గురించి కొంచెం మాట్లాడు. అక్కడ
అమ్మా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మన వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉండి రమ్మని చెప్పిన తర్వాత దయచేసి ఆ గ్లాస్ డోర్ క్లోజ్ చేయండి నాన్న, వాళ్ళకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారా? సరే ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడదాము. గణేశన్ గారు వారి ఇందాక చెప్పినట్టు ఇది అవుతోంది. మనందరం కూడా చక్కగా వారితో మనం ఆత్మీయంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాము. గణేశన్ గారికి వారి సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా మా మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిని ప్రార్థిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. సభాయై నమః. ఇది ఒక ఆత్మీయ సభ. పెద్దలు మాన్యులు పరమాచార్యుల వారి యొక్క అంతరంగ భక్తులలో అగ్రేసరులు అయినట్టి గణేశన్ గారు దంపతులు. మనం ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళని చూస్తే చాలు మన పాపాలు పోతవి అని. అంటే 82 సంవత్సరాలు వస్తే అలాంటి వ్యక్తుల్ని చూస్తే చాలు పాపాలు పోతావని. అది కూడా స్వధర్మాచరణ చేసిన వాళ్ళని చూస్తే మరింత పుణ్యం. అది కాకుండా జగద్గురుల యొక్క గొప్ప సేవ చేసి వారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళని చూస్తే ఆ పుణ్యము యొక్క ఇయ్యత్త, దాని అవధి చెప్పడానికి వీల్లేదు. అది కాకుండా ఆ జీవితంలో సగభాగానికంటే ఎక్కువ భాగం స్వామివారి స్మరణతోనే గడిచినటువంటి జీవితం అది. అలాంటి వ్యక్తుల్ని చూస్తే, జగద్గురువుని చూస్తే ఎంత ఆనందమో అంత ఆనందం భక్తుల్ని చూస్తే కూడా, ఆ జగద్గురు భక్తులను చూస్తే కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ మూర్తిలోనే ఒక సాత్వికత ఉంటుంది. జగద్గురులను చూచి వారి యొక్క అనుభూతులన్నింటినీ కూడాను, అనుభవాన్ని కాస్త పెంచుకొని మనస్సులో నింపుకొని అందరితో కూడా, అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి మళ్ళా వెడుతున్నారు, కుమారుల దగ్గరికి వెడుతున్నారు అంటే మనకు చాలా బాధగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను వాళ్ళ కుమారులు కూడాను పితృసేవ చేసుకోవాలి, మాతాపితృసేవ చేసుకోవాలి, వాళ్ళ సాన్నిధ్యం కావాలి అని కోరుకుంటారు. కాబట్టి మనం దాన్ని ఆపదగినటువంటిది కాదు. ఈ నగరానికే భగవద్భక్తులైనటువంటి వారికి, పరమాచార్యులు భక్తులైనటువంటి వారికి కూడా ఒక తలమానికంగా ఉన్నటువంటి వారు ఈ దంపతులు ఇద్దరూ కూడా. మనకు ఈ ఊరికి ఈ మహాస్వామి సేవా సమితిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడాను ఆది దంపతులు లాంటి వాళ్ళు వీరిద్దరూ కూడాను. అలాంటి వ్యక్తులతోటి కలిసి మనం కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని నెలలో ఉన్నా కానీ మనకు ఒక ఆనందం, ఒక గొప్ప ఆనందం. నాకు ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు, విన్నాను పేపర్ ద్వారా తెలుసుకోవడం. గణేశన్ గారండి, హిందూ గణేశన్ గారి పేరు అనేక రకాలుగా విన్నాను. పరమాచార్యుల వారి చరిత్రకు సంబంధించిన గ్రంథాలు చదువుతుంటే విన్నాను. కానీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చూడటం తటస్థపడ్డది. ఆ తర్వాత ఆయన దగ్గరగా ఉండడం తటస్థపడ్డది. ఆయన నన్ను ఆదరించడం, ఆశీర్వదించడం, నేను వారిని తెలుసుకొని దగ్గరగా ఉండటం తెలిసింది. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చునే పరిస్థితి కూడా ఇవాళ నాకు వచ్చింది. అందుకోసమని అలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఆ జగద్గురు భక్తులైనటువంటి వారికి ఈ రకంగా మనం ఒక ఆత్మీయ సమావేశం ద్వారా మనం చేస్తున్నాము. లోకంలో ఒక మాట ఉన్నది, సంగోహి సర్వదా త్యాజ్య సచేత్యక్తుం నశక్యతే సద్భిరేవ కర్తవ్య సతాం సంగోహి భేషజం అని. అంటే మనకు ఏవో అనారోగ్యాలు ఉంటవి, మానసికమైన అనారోగ్యాలు ఉంటవి, వాచికమైన అనారోగ్యాలు, మాటల్లో కూడా అనారోగ్యం ఉంటుంది. అంటే అనవసరమైన మాటలు మాట్లాడటం, పరనింద చేస్తూ మాట్లాడటం, ఇలాంటివి చాలా అనారోగ్యాలు ఉన్నవి. శారీరకమైన అనారోగ్యమే అనారోగ్యం అని అనుకోవద్దు. మన మాటల్లో కూడా అయోగ్యమైన మాటలు మాట్లాడుతూ అలా అవతల వాడిని మన మాటల చేత కష్టపెడుతూ ఉంటే కూడా అది పెద్ద రోగం ఉన్నట్టే లెక్క, దానికి చికిత్స చేసుకోవట్లా మనం. అలాగా ఈ సంసారంలో అనేక రకాల అనారోగ్యాలు ఉంటవి.
ఈ అనారోగ్యానికి మందెక్కడయ్యా అన్నాడు. ఒక సజ్జనునితో సహవాసమే మందయ్యా అన్నారన్నమాట. ఎందుకంటే ఆ సజ్జనుడు ఏం చేస్తాడంటే, నాయన ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండి నేను ఈ ప్రయోజనాన్ని పొందాను, ఇలా ఉండి ఈ ఫలానా భక్తుడి ప్రయోజనాన్ని పొందారని వాళ్ళ దగ్గర మీరు ఎంత వాళ్ళని బలాత్కారంగా మీరు తీసుకొద్దామనుకున్నా మీరు మారాల్సిందే తప్ప వారు మారరు. ఎందుకంటే వారు స్థితప్రజ్ఞులై ఉన్నారు పెద్దల యొక్క ఆశీస్సుల చేత. అందువల్ల సామాన్యంగా ఎవరితో అటాచ్మెంట్ పనికి రాదు. అది శ్లోకానికి అర్థం. అది అంటే సంగోహి సర్వదా త్యాజ్య, స్నేహాలు చేయవద్దు అనవసరంగా. దాని పేరే స్నేహము. సంస్కృతంలో స్నేహము అంటే జిడ్డు అని అర్థం. జిడ్డుని వదిలించుకోవడం మామూలుగా సర్ఫుతో వదిలించుకోవచ్చు, కానీ ఈ స్నేహం ఉంది సారా, ఒక మనిషితో ఇంకోటి స్నేహం ఉందే, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. దానికి ఏ నూనెకి వదిలించుకునేటువంటి సర్ఫులు లేవు అక్కడ. అందుచేత సంగోహి సర్వదా త్యాజ్య, స్నేహాన్ని ముందు వదులుకో. ఒక అంటే సచేత్శక్తున్న శక్యత, ఆ స్నేహాన్ని నేను విడిచిపెట్టి ఉండలేనండి, ఎవరితో ఒక అటాచ్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు బాధపడితే నీకు ఒక సలహా చెప్తున్నా. సద్భిరేవ కర్తవ్య, ఆ స్నేహం సజ్జనులతో చెయ్యి. అలా చేస్తే ఉంది సతాం సంగోహి భేషజం, సజ్జన సహవాసం అనేటటువంటిది నీకు ఒక మందు. అంటే నీకు అనారోగ్యం ఉంది అంటే ఈ మమత్వము, అనురాగము, ఈ అనవసరమైనటువంటి విషయాల్లో ప్రవర్తించడము, అనేక అపవాదులు పొందడం ఇలాంటివి. ఈ అనారోగ్యానికి మంది ఎవరయ్యా అంటే ఓ సజ్జనుడు. ఆ సజ్జనుడి యొక్క సలహా చేత వారు విడితే మనకు చాలా బాగా ఉంటుంది అని ఒక అర్థం. అలాంటి ఒక సజ్జన శ్రేష్ఠులైనటువంటి వారు, ఎందుకంటే జగద్గురు భక్తులైనటువంటి వారు కాబట్టి, అలాంటి గణేశన్ గారి దంపతులు ఇక్కడి నుంచి వెళుతున్నారు అంటే అందరికీ కూడాను కొద్ది కష్టమే. ఎందుకంటే ఉద్ధవుల వారు కూడాను కృష్ణ పరమాత్మ నేను వెళ్తానయ్యా వైకుంఠానికి వెళతాను అంటే ఆ కృష్ణ పరమాత్మని వదిలిపెట్టలేకపోయారు. ఆయన ఎందుకు వదిలిపెట్టలేదయ్యా అన్నారు అంటే, ఆ మహానుభావుని చూస్తుంటే వదిలిపెట్టాలనే ఉద్దేశమే లేదు ఉద్ధవునకు. ఆయన పేరే ఉద్ధవుడు అని. ఉద్ధవుడు అంటే ధవ అంటే పరమాత్మ చేత అంటే ఉద్ధరింపబడ్డవాడు కాబట్టి ఉద్ధవుడు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి కూడా 700 శ్లోకాల్లో భగవద్గీత ఉంటుంది. సుమారు 900 శ్లోకాల్లో భగవదుద్ధవ సంవాదం ఉంటుంది. కృష్ణ పరమాత్మకు ఉద్ధవునికి జరిగిన సంవాదం అంతకంటే గొప్పది అని చెప్తుంటారు అన్నమాట. ఏకాదశ స్కంధంలో భగవదుద్ధవ సంవాదం అంత గొప్పది. ఇంకా ఏమిటంటే కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను ఒకప్పుడు భోగాలను భవించిన తర్వాత అర్జునుడు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత బాబా నువ్వు అప్పుడు చాలా బాగా చెప్పావు, అది ఒకసారి చెప్తావా అన్నారు. నీ బండబడ అప్పుడు చెప్పింది మర్చిపోతే, ఆపన్నుడివై ఉన్నప్పుడు నేను చెప్పిందే శ్రద్ధ పట్టి వినకపోతే, ఇప్పుడు భోగాలంతా అనుభవిస్తూ నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావా, నీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే 18 అధ్యాయాల్లో చెప్పిన భగవద్గీతను 3 అధ్యాయాల్లో చెప్పి షార్ట్గా చేసుకో, ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ గైడ్లు పెట్టుకుని రాసుకుంటారే అలా నువ్వు తెలుసుకోవలసిందని చెప్పి పంపించేశారు. దాన్నే ఉత్తర గీతలు అంటుంటారన్నమాట. ఆ ఉత్తర గీతలు చెప్పి పంపించారు. కానీ ఉద్ధవుడికి అటువంటి పరిస్థితి కలగల. ఉద్ధవుడు ఎన్ని చెప్పారో అంతకంటే ఎక్కువగా అది అర్థం చేసుకొని ఆ రకంగా తర్వాత నాయన నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు, నరనారాయణులు ఉన్నటువంటి ప్రదేశము, అక్కడికి వెళ్ళి వారితో కలిసి నువ్వు నీకు తెలిసిన విషయం వాళ్ళకి చెప్పు, వాళ్ళకి తెలిసిన విషయాన్ని నువ్వు గ్రహిస్తూ ఉండు అని చెప్పన్నారు. అలాగా జగద్గురుల యొక్క నిరంతర సేవ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంట్లో ఉండి సామాన్యంగా ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మతోటి గోపికలో మాటన్నారు, స్వామి మీతో సంయోగం బాగుంటుందా మీతో వియోగం బాగుంటుందా అనుకున్నారు. మీతో కలిసి ఉండడం కంటే మీరు లేకుండా ఉంటేనే మాకు చాలా హ్యాపీగా ఉందండి అన్నారు. ఎందుకయ్యా అన్నారు, కనిపిస్తే మీరు 6 అడుగులే కనిపిస్తున్నారు, మీరు లేరనుకోండి ప్రపంచమంతా మీరే కనిపిస్తూ ఉంటారన్నమాట. సంగమ విరహ ప్రసంగే సంగమ గరీయాన్ విరహేవ గరీయాన్. మీరు కలిసి ఉంటే బాగుంటుందా కలిసి విడిపోయి బాగుంటుంది అంటే విడిపోయి ఉంటేనే బాగుంటుంది. ఎక్కడ చూసినా కృష్ణ 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 సర్వత్ర కృష్ణ. అందువల్ల పరమాచార్య వారి దగ్గర ఉండి 1 గంట సేపు 2 గంటల సేపు వారి దర్శనం చేసుకుంటూ వారు చెప్పిన మాటలు వింటూ వారి మధ్యలో మనకేసి చూస్తుంటే వారి కటాక్షములు నాపై పడిందనే ఆనందం పొందేది స్థితి కంటే కూడా నిరంతరం స్వామివారిని తలుచుకుంటూ ఉంటుంది సరా, అది చాలా గొప్పదని అనుభూతి అనమాట. అంటే ఈయన ఆ సంగమాన్ని అనుభవించారు, ఈ విరహాన్ని అనుభవించారు, 2 రకాలుగా ఆనందాన్ని అనుభవిస్తూ చాలా కాలం కొన్ని దశాబ్దాలు గడిపారు వీళ్ళు. అటువంటి ఒక వ్యక్తితోటి మనకు సహవాసం ఉంది అంటే అది మనకు ఒక గొప్ప అదృష్టం కదా. అటువంటి వారు ఆయన వెళుతున్నప్పటికీ కూడా మనం ఇప్పుడు తర్వాత ఏమనుకుంటామండి, గణేశన్ మామగారు ఈ రకంగా చెప్పారు, ఈ పలానా సందర్భంలో వచ్చారు, అంత వయస్సులో కూడా అంత బయలుదేరి రానవసరం లేదు, ఆయన ఎక్కడో ఉంటారు. ఆ ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు, అది ఆర్య చాణక్యుడి ఇల్లులాగా ఉంటుందిట. ఎవరో ఇవాళ చెప్పారు, అది కూడా సందులో ఎక్కడో చిన్న ఇల్లు అండి, అది వాళ్ళకి అనుకూలమైంది కాదు, కానీ సర్దుకొని ఉంటున్నారు. సర్దుకోవడం ఎందుకంటే పరమాచార్య వారి హృదయంలో ఉంటే అది వైకుంఠంగానే ఉంటుందిగా, అందుకోసం ఆ ఇల్లు సర్దుకొనే ఉంటారన్నమాట. ఎందుకంటే ఒక చోట రాస్తారు, చాణక్యుడి ఇల్లు ఎలా ఉందయ్యా అన్నారు. అంటే ఆయన చంద్రగుప్తుడు లాంటి మహారాజా చక్రవర్తిని చేసిన వాడు ఆయన తాలూకు ముఖ్యమంత్రి ఇల్లు ఎలా ఉండాలయ్యా అన్నాడు. అద్భుతంగా ఉండాలి.
అది ఎలా ఉందయ్యా అన్నాడు. ఆ ఇల్లుకి వెళుతూ ఒక మంత్రిని ఒక దూతను పంపిస్తారు. ఒకసారి ఆ చంద్రగుప్తుడు అంటాడు, ఓసారి మంత్రి గారిని చూడాలన్నది మా గురువు గారిని పిలుచుకురారా అని అన్నారు. వెళ్ళేసరికి అక్కడ ఏముందంటే ఒక పాక. ఆ పాక ఎటువంటిది అన్నాడు. అంటే చిన్న గుడిసె గడ్డితో పైన వేశారన్నమాట. మధ్యలో గోడలు కాస్త పెచ్చురు ఊడిపోతున్నవి. పెచ్చురు ఊడిపోతుంటే ఒక శిష్యుడు ఏం చేస్తే ఆయన దగ్గర చదువుకునే శిష్యులు ఉన్నారు. వాడు కాస్త ఒకటి మట్టి ఒకటి పేడ రెండు కలిపి దాన్ని కాస్త అద్దుతూ ఉన్నాడు. ఊడిపోయినటువంటి పెచ్చులు. అలాంటి దాన్ని చూసిన తర్వాత అప్పుడు వచ్చినవాడు అంటాడు, కాంస్కీయుడు అనేవాడు, అహో రాజాధిరాజ గృహమంత్రిణ విభూతి, అంటే ఒక మహారాజ చక్రవర్తి, అంటే 10,000 మంది సామంతరాజులకి అధిపతి అయినటువంటి ఒక మహారాజ చక్రవర్తిని చేసినటువంటి ఆ మహామంత్రి యొక్క ఇంటి తాలూకు వైభవాన్ని చూడండి అయ్యా అంటారన్నమాట. ఏముంటుందండి ఆ విభూతి ఏముందండి? ఉపల శకలమే తద్భేదకం గోమయానాం. ఆ గోమయంతో వేసినటువంటి ఆ మట్టి కలిపి అది కాస్త దానికి సిమెంట్ లాగా తయారు చేసి దాన్ని అంటిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి గోడలు కలిగినటువంటి ఇల్లయ్యా ఇది. ఒకే ఒక గదయ్యా. అక్కడ కాస్త ఆయన హోమం చేసుకుంటూ జాగ్రత్తగా పిల్లలకి పాఠం చెప్తుంటారు. అలాగా గణేశన్ మామగారు కూడా ఇల్లు ఎలా ఉంటుందంటే పొద్దున్న ఆ మాట విన్న తర్వాత నాకు అనిపించింది, అక్కడ ఇది ఆ ఇంటి గురించినటువంటి గేహ బాధ లేదు, దేహ బాధ లేదు అంటుంటారే, ఇంటి మీద బాధ లేదు, అరే నాకు పెద్దది లేదే అని అనుకోలేదు. ఆయన చేయాలని సంపాదించుకోవచ్చు, కానీ భగవద్ అనుగ్రహాన్ని పోగొట్టుకోవాలన్నమాట, అంతకంటే ఏం లేదు. అందువల్ల ఉన్నదానితో సంతోషపడేటటువంటి ఒక లక్షణం ఉంది. అది జగద్గురుల యొక్క పరమానుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులైనటువంటి వారికి సాధ్యపడింది. అందరికీ సాధ్యపడదు. నేను ఇలా చెప్పవచ్చు, కానీ నాకు అలాంటి పరిస్థితి ఉంటే నేను ఇరుకు ప్రదేశంలో ఎందుకు ఉండాలి, విశాలంగా ఉండాలి నేను కోరుకుంటుంటాను. కానీ అలాంటి స్థితి వారికి లేదు కదా. ఒక ఆత్మనిష్ట. ఎందుకంటే కంచి పరమాచార్యుల వారు మీరు చాలామంది చూసి ఉండకపోవచ్చు, కానీ వినటం సరే అది చూసిన దానికంటే గొప్ప అనుభూతి ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పే విషయాన్ని మీరు గ్రహిస్తే, ఆ గ్రహించిన దాన్ని హృదయంలో పెట్టుకుంటే, మీరు ధ్యానం చేసుకుంటూ రాత్రి పడుకోండి, స్వామివారు మీకు ప్రత్యక్షం అవుతారు స్వప్నంలో. అది ఖాయమే. ఎందుకంటే వారు ఒక పల్లకీ ఉంటుంది. ఆ పల్లకీలో గ్రీష్మం బాగా వైశాఖ మాసం సందర్భంలో మేము వెళ్ళాం పరమాచార్యులు అని చూడటానికి. వెళితే మాకు అందరం తెల్లవారుజాము 4:30కి మేము బస్సు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మాకు అక్కడ ఉండేసరికి మంచి విపరీతమైన చెమట తడిసిపోతుంది. ఒకసారి ఏం చేయాలంటే ధూళి దర్శనం చేసుకుని తర్వాత స్నానం చేద్దామని వెళ్ళాం. మా తండ్రి గారు తల్లి గారు అందరం కలిసి వెళ్ళేసరికి మాకు బ్రహ్మాండంగా చెమట పడుతున్నది. స్వామివారు ఒక చెక్క పల్లకి ఉంటే ఆ పల్లకి లోపల అక్కడ విశ్రాంతి ధ్యానం చేసుకుంటూ ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఏదో ఒక చిన్న టార్చ్ లైట్ వేసుకొని అట్లా పెట్టుకొని చదువుకుంటున్నారు. ఆ చదువుకుంటుంటే మాకు అనిపించింది, మనలాగా చెమట మనం ఇక్కడ బయట ఉంటేనే మనకు చెమట పడుతున్నదే, లోపల ఉంటే స్వామివారికి చెమట పెట్టాలి కదా అన్నారు. అందుకోసం మనలాగా మనం అనుకోకూడదండి. ధ్యాన మూలం గురోర్మూర్తి. అయ్యా ధ్యానం చేసుకోవాలంటే మూలం ఏమిటయ్యా అన్నాడు. గురువుగారి రూపాన్నే ధ్యానం చేయవయ్యా అన్నారు. అందువల్ల ఆ గురువుగారి పాదములను చూసారా, అదే పూజా మూలం గురో పదం. గురువుల యొక్క పాదములే పూజకు మూలం అన్నమాట. మనం పూజ చేయాలంటే దేనికి చేయాలండి? గురుపాదుకులకు పూజ చేయి, గురుపాదములకు పూజ చేయండి అన్నారు. ధ్యానం చేయాలంటే గురువు యొక్క మూర్తినే ధ్యానం చేయండి. పూజ చేయాలంటే గురువుగారి పదములకే పూజ చేయండి. అలా మంత్రమూలం గురోర్వాక్యం. గురువుగారు చెప్పిందే మంత్రం, ఇంతకంటే ఏం లేదు. ఇంక వేరేగా భావించద్దు. వారు ఏం చెప్పారో అదనమాట, అంతే. మన మంత్రమూలం గురోర్వాక్యం. గురోర్వాక్యమేవ మంత్రానికి మూలం. మంత్రం అన్నిటికీ మూలం ఉంటే ఆ మంత్రానికి కూడా మూలం గురువుగారి యొక్క వాక్యం అనమాట. అందువల్ల నాస్తితత్వం గురోపరం. అందుకు గురువు కంటే గొప్పవారు లేరు నాయన అని అంటారే. అటువంటి జగద్గురువులు ఉన్న కాలంలో మనం ఉన్నాము అంటేనే ఒక అదృష్టం. అలాంటి జగద్గురువుల యొక్క దర్శనమైందంటే మరింత అదృష్టం. ఎందుకంటే మా తండ్రి గారు ఒకసారి చాలా కాలం క్రితం, అంటే సుమారు 50 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది, 50-60 సంవత్సరాల దగ్గరగా, కాళహస్తి నుంచి నెల్లూరులోనూ కాళహస్తిగా వస్తే మా నాన్నగారికి స్వామివారితో పరిచయం అప్పటికి లేదు. 60 సంవత్సరాల క్రితం లేదు. మా నాన్నగారు వచ్చారని తెలిసి స్వామివారు మా నాన్నగారి పేరుని ఒక వ్యక్తి ద్వారా, భక్తుడి ద్వారా చెప్పి, ఆయన దగ్గర అనుచరులు ఉంటారు, వారి ద్వారా చెప్పించి ఫలానాథని రమ్మనమని చెప్పన్నారు. అంటే అప్పుడు మా నాన్నగారి పేరు మాణిక్య శాస్త్రిణ అని 2 సార్లు పిలిచారు. పిలిస్తే మా నాన్నగారికి స్వామివారితో పరిచయం లేనప్పుడు వారు నన్ను ఎలా పిలిచారు అని మా నాన్నగారు మొదటి దానికి స్పందించాల. రెండోసారి విన్నారు. అప్పుడు పక్కన ఎవరో ఒక ఉండి, ఏమండి మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్నారు. అంటే నా పేరు గలవాడు ఇంకా ఎంతమందో ఉంటారు కదా, వాడిని ఏమైనా పిలుస్తున్నారేమో అనుకున్నారు వీరు. కాదు, మిమ్మల్ని పిలుస్తున్నారండి ఇలా చేయబెట్టి కబురు చేశారన్నమాట. అప్పుడు వెళ్ళి స్వామివారికి నమస్కారం చేశారు. శిష్యస్తేహం శాధిమాంత్వాం ప్రపన్నమని నమస్కారం చేస్తే అప్పుడు ఇలా ఆపాదమస్తకం ఇలా చూశారట. ఆ చూసింది మా తండ్రి గారు చెప్తుంటారు, మా గురువు గారే మా తండ్రి గారు అని అన్న. నాయన అది మొదలు నాకు దారిద్ర్యం అనేది తెలియదురా అబ్బాయి అని అన్నారన్నమాట. అంటే ఆ దృష్టి ఉంటుంది చూసారా. అంటే సామాన్యంగా దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష అని మంత్రశాస్త్రంలో 3 దీక్షలు ఉంటాయి.
గురువుగారు ప్రేమతో ఒక్కసారి ఆపాదమస్తకం శిష్యుడిని చూస్తే వాడికి ఉన్నటువంటి క్లేశాలు కానీ రోగాలు అన్నీ పోతావన్నమాట. అది దృగ్దీక్ష. అది లోకంలో కూడా మామూలుగా చేప పిల్లలు అలా పాగుతూ తిరుగుతూ ఉంటే ఆ తల్లి కాస్త ఒక్కసారి కళ్ళతోటి కనుక చూసినట్లయితే దానికి ఉన్నటువంటి జీవన సంబంధమైనటువంటి క్లేశం అంతా పోతుంది. అది హాయిగా తిరుగుతూ ఉండేటువంటి శక్తి దానికి వస్తుందన్నమాట. తల్లి చేప చూసినంత మాత్రం చేత పిల్లలకి ఏ విధంగా అయితే వస్తుందో, గురు దర్శనం చేత తోటకాచార్యుల వారికి ఏ విధంగా సమస్త శాస్త్రములు అభ్యసించబడినవో ఆ రకంగా అది దృగ్దీక్ష అంటారు. అలాగే స్పర్శ దీక్ష అంటారు. అంటే స్పృశిస్తే ఒక్కసారి దగ్గరికి వస్తే ఒక్కసారి స్పర్శ చేసేసరికి సమస్తమైన విద్యలు వస్తావన్నమాట. అది మంత్రశాస్త్రంలో చెప్తుంటారన్నమాట. అంటే అది ఎలాగా అన్నారు, ధ్రువుడు ఉన్నాడు. ఆ ధ్రువుడు చిన్న పిల్లవాడిగా 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నటువంటి వాడికి పరమాత్మ ఒక్కసారి శంఖంతో ఇట్లా ముట్టుకునేసరికి సమస్తమైనటువంటి విద్యలు వచ్చినవి. ఏమొచ్చినవయ్యా అన్నాడు. చతుర్వేదములు వచ్చినవి, షడంగములు వచ్చినవి, ధర్మశాస్త్రం వచ్చింది, పురాణం వచ్చింది, అన్నీ వచ్చినవి అన్నమాట. అంత గొప్ప స్థితి కలిగించేటటువంటి శక్తి గురువు యొక్క స్పర్శకు ఉన్నది. ఆ గురువు యొక్క శంఖస్పర్శకు ఉన్నదన్నమాట. ఆ రకంగా జరిగింది. అందువల్ల స్పర్శ దీక్ష అని. అలాగే ధ్యాన దీక్ష. గురువు ఒక్కసారి అంటే కాదే తాబేలు ఒక చోట ఉండి ఒక జలాశయంలో ఉండి దాని యొక్క పిల్లలు వేరే జలాశయంలో ఉంటే ఈ తల్లి తాబేలు నా పిల్లలు క్షేమంగా ఉండాలని ధ్యానం చేస్తే ఆ పిల్లలకి కాస్త క్షేమం కలుగుతుంది. ఇది మీరు పరిశీలించి చూసుకోవచ్చు ఎక్కడైనా సరే. అలాంటి స్థితి ఉంటుంది. అది మన అనుభవంలోకి మనకు రాదు. ఎందుకంటే మనం ఆ దృష్టితో చూడము, మనకు ఆ దృష్టి తెలియదు కాబట్టి. ఇది మంత్రశాస్త్రంలో చెప్తేనే మనకు తెలిసింది. అందుచేత ఆ రకంగా గురువు యొక్క స్పర్శ కలిగిన గురువు యొక్క మనస్సు ఆయన హృదయంలో మనం ఉన్న ఒక్కసారి అంటే ఆ శిష్యుడు బాగుండాలి అని మనసులో కోరుకున్నా సరే మనకు క్షేమం కలుగుతుంది. మనకి క్షేమానికి కారణం మనం పెద్ద పుణ్యం చేయకపోయినా గురువుల యొక్క స్మరణ అంటే ఫలానా వాడు అని అన్నారు. ఒకసారి స్వామివారు నా గురించి పరమాచార్యుల వారు అన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పరమాచార్యుల వారికి ఒక ఉత్తరం రాశాను. అయ్యా ఇప్పటిదాకా మీ అనుగ్రహం చేతనే నేను ఇక్కడ ఆర్థికంగా నాకు నెలకి 600 రూపాయలు ఇచ్చి చదివించారు 3.5 సంవత్సరాలు. ఇటుపైన నాకు యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది మీ దయ వల్ల. అందువల్ల ఇటుపైన మీరు పంపించవద్దు, ఇది చాలు నాకు, ఇది కూడా మీ ఇచ్చినటువంటి ఆయన అనుగ్రహమనే భావిస్తాను. నాదొక్క కోరిక నిరంతరము విద్యాధ్యయనం బాగా చదువుకునేట్టు అనుగ్రహించండి అని నేను ఉత్తరం రాశా. అప్పుడు స్వామివారు అన్నారు, దత్తాత్రేయ సదా విద్యార్థి అని అన్నారు. అంటే విద్యార్థిగా ఉంటాడు. నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రోజు ఒక గ్రంథం చదువుకుంటూ ఉంటాం, దాంట్లో ఒక విషయం తెలుసుకోవడం అనేది ఒక తపనతో నేను కాలక్షేపం చేస్తున్నా. ఇదంతా జగద్గురువులు పెట్టిన భిక్షే తప్ప అంతకంటే ఏమీ కాదు. అందువల్ల అలాంటి జగద్గురుల యొక్క సేవ ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుభూతి. ఎందుకంటే పరమాచార్యుల వారి మధ్య కృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చొని ఉంటే గోపబాలకులందరూ చుట్టూ కూర్చుంటే అందరికీ ఎవరికి వాళ్ళకి ఎలా అనిపించింది అన్నారు. స్వామివారి వీపు ఎవరికైనా కనిపించిందా? ఎవరికి కనిపించలా. ప్రతి వాళ్ళు ఆయనకి అభిముఖంగానే ఉన్నట్టుగా కనిపించింది. పద్మం ఉంటుంది, పద్మం తాలూకు మధ్యలో కర్ణిక అంటారు, బొడ్డు. ఆ బొడ్డు ఉంటే అన్ని ఏ ఆకుకి నా ఎదురుగుండగానే ఈ కర్ణిక ఉన్నది అని అనుకుంటుంది అనమాట. అన్ని ఆకులు అలాగే అనుకుంటామన్నమాట. అలాగే ఎవరి అనుభూతి వాడి నాతోనే ఎక్కువగా చాలా విశేషానుగ్రహం చేశారు స్వామివారిని అనుకుంటారు. కాబట్టి ఎవరి అనుభూతి వారిది, ఎవరి యొక్క ఆనందాంశ అది. ఒకప్పుడు స్వప్నంలో కామకోటి పరమాచార్యుల వారు దర్శనమిచ్చి అందరికీ భాష్యం చెప్తున్నారు. చాలామంది ఇటుపక్క అటుపక్క కూర్చొని భాష్యం చెప్తున్నారట. భాష్యం చెప్తుంటే మధ్యలో ఒకసారి వారు భాష్యం చెప్పడానికి ప్రారంభం చేస్తుండగా పైనుంచి పక్షులు అవి వెడుతుంటావని చెప్పి అది వెళుతూ మధ్యలో కావు అన్నా ఏదైనా అరిచినా కానీ ఈ భాష్యమునకు విఘ్నం కలుగుతుంది. అందుకోసమని ఒక మంత్రం వారు అద్భుతమైన స్వరంతో ఒక మంత్రం చెప్పారు. ఇదంతా రాత్రి కల వచ్చింది, 2:30 వేళప్పుడు కల వచ్చింది నాకు. అది అప్పుడు ఆ మంత్రం చెప్పిన తర్వాత దానికి చెప్పారు, అయం ఉద్వాయసో మంత్ర. నాయన వింటున్నారా? దీని పేరు ఉద్వాయస మంత్రము అని అంటారు. ఉద్వాయస మంత్రం అంటే ఏంటి? ఉపరిగచ్చతాం వాయసానాం హేతోహో తదుపలక్షితానాం పక్షిణాంచ హేతోహో విఘ్నో మా భూతి చిచ్చార్యమాణోయం మంత్ర అని అన్నారు. ఇది మొత్తం కూడా రాసుకున్నానండి నేను. ఎందుకంటే కళ వెంటనే లేచిన తర్వాత నేను అప్పుడు అద్వైత సిద్ధి చదువుతున్న రోజుల్లో ఇది వచ్చింది. అప్పుడు వెంటనే రాసుకుని అయం ఉద్వాయసో మంత్ర అని. అప్పటి నుంచి నేను చాలామందిని అడిగా, వేద పండితులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా వేదార్థం తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుదామని చెప్పి ఉద్వాయస మంత్రం అని ఏమన్నా ఉంది అన్నారు. మాకు తెలియదండి అన్నారు. సరే అస్తు, స్వప్నం అనేటువంటిదే వస్తుతః వాస్తవం కాదని సిద్ధాంతం ఉంది. కానీ స్వప్నం కూడా సత్యార్థాన్ని కలగజేస్తుంది అని ఉందన్నమాట. ఎందుకంటే స్వప్నమునకు ఉన్నటువంటి లక్షణం చెప్తున్నారు. మనకు మృత్యువు దగ్గరకు వస్తున్నది అంటే స్వప్నం చెప్తుంది, మనకు అభివృద్ధి కలుగుతుందంటే కూడా స్వప్నమే చెప్తుంది. అందువల్ల అసత్యమైన స్వప్నానికి కూడా సత్యమైనటువంటి పని చూపించేటటువంటి సామర్థ్యం ఉంది. అందుచేత ఆ ఉద్వాయస మంత్రం చెప్పారు. ఇలాంటి ఎన్నెన్నో అనుభూతులు అనేక రకములుగా మా తండ్రి గారికి అనేకసార్లు స్వామివారికి కనిపించి 2 శ్లోకాలు చెప్పి ఈ శ్లోకాలని
ఇదంతా దేనివల్ల కలుగుతుందంటే అచంచలమైన భక్తి గురువుల యందు ఉన్నప్పుడు, జగద్గురువుల యందు ఉన్నప్పుడు వారు నా భక్తులను ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను విడిచిపెట్టను రా అబ్బాయి, నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన రీతిగా, కృష్ణ పరమాత్మ కంటే అభిన్నమైన శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టుగా, శంకర భగవత్పాదులు గారంటే అభిన్నమైనటువంటి పేరు లేనటువంటి పరమాచార్యులు వారు చెప్పినటువంటి రీతిగా వారి అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ దంపతులు ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ సంస్కారం కలిగినటువంటి దంపతులు, వారి యొక్క వియోగం కూడా మనకు సంయోగం కంటే కూడా గొప్పదని నేను భావిస్తూ, వారు వెళ్ళి ఆ కుమారుల యొక్క ఆ సేవను పొంది వారిని కాస్త ఆశీర్వదిస్తూ సుఖంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా భగవచ్చింతన రతులై ఉండాలని కాంక్షిస్తూ నా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నా. వాసుదేవ హరే వాసుదేవ. రాధాకృష్ణ గారిని ఒక 2 నిమిషాలు వారికి. శ్రీరామశరణమో సభాయే నమః. మహాప్రవాహంలాగా గంగానది అలకనంద ఎట్లయితే జర 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 పెద్ద శబ్దం వస్తుంటుంది మనం అక్కడ బదిలీలు అట్లా వెళితే. ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చొని అంత చెప్పిన తర్వాత హనుమంతుడు ముందు కుప్పిగంతులు అంటారు సార్, అట్లా అయితే సూర్యుడు ముందు దీవిటిలాగా చిన్న దీపం పెట్టినట్టుగా మనమే మాట్లాడతాం. కానీ సరే, అయితే ఈ మహాస్వామి సేవా సమితి, ఈ సభ్యులు, ఇంత ప్రేమాస్పదమైనటువంటి మనుషులు మీరందరూ కూడా అంత ఆనందం, ఎంతో ఆనందం. నాకు మా అబ్బాయి ద్వారా మా అబ్బాయి భరద్వాజ, ఇంకోటి రవితేజ, వాళ్ళ ద్వారా మహాస్వామి సేవా సమితి నాకు తెలిసిన తర్వాత నేను ఇక్కడ రాలేకుండా ఉండలేకపోతున్నాను, ఈ దీంట్లో పాల్గొనలేకుండా ఉండలేకపోతున్నాను. ఇదో తమాషా. అందుకని నేనే ఏమిటి కార్యక్రమాలని అడుగుతూ ఉంటుంటానన్నమాట. మహా గొప్పది ఈ సేవా సమితిలో ఆది దంపతుల్లాగా వారిద్దరూ అలా ఉండటం. ఇప్పుడు మా ఇంట్లో ఒకసారి నేనేదో మహాలింగార్చన ఏదో పెడితే నాన్న గణేష్ వారు పెద్దవారు ఉన్నారు, వారిని పిలుస్తాను నాన్న, నీ ఇష్టం రా, వాళ్ళు రాగలుగుతారా, వస్తాను నాన్న నీకెందుకని. వీళ్ళిద్దరిని చూచిందరు. మా అమ్మ నాన్న ఉన్నారు, మా నాన్నగారికి 86 సంవత్సరాలు, మా అమ్మకి 79 సంవత్సరాలు. ఇద్దరు మంచి ఉత్సాహంగా ఉంటారు. ఎక్కడికన్నా సై అంటే ఇప్పుడు వాళ్ళ సమస్య ఇది ఉన్నదని వాళ్ళకి తెలియదు, లేకపోతే ఈ పాటికి కూడా వచ్చేసేస్తారనమాట వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి. అట్లా మంచి ఉత్సాహంగా ఉంటారు. అటువంటి ఉత్సాహమే మళ్ళీ ఈ ఆది దంపతుల్లో ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా వచ్చి హాజరయ్యి వాళ్ళని ఆశీర్వచనం చేసి, వారి షష్ఠపూర్తి ఉత్సవం నాకు 60 ఏళ్ళు నిండినేమన్నా 60 సంవత్సరాలు షష్ఠపూర్తి ఉత్సవాన్ని కూడా పిలిచాను నేను. మనం ఇద్దరు మహాప్రేమగా వచ్చి ఆ విధంగా ఆశీర్వచనం చేశారు. వారు దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టుగా వెళ్ళటం మనసుకి బాధ, మరి కొడుకుల దగ్గరికి వెళ్ళాలి, మరి కొడుకుల యొక్క ప్రేమను పొందాలి, వాళ్ళు జాగ్రత్తగా సేవించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన మధ్యలో నుంచి వెళుతున్నారే అని హృదయంలో మనకి ఆ బరువు ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని శాసనాలన్నీ చాలా ఎక్కువగానే వచ్చినాయి కాబట్టి రోజుకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మా ఎట్లా ఉన్నారు, అయ్యా ఎట్లా ఉన్నారు మనం చూసి మాట్లాడేటట్టుగా ఆ విధంగా ఉండి వారిద్దరిని భగవంతుడు చల్లగా చూసి మమ్మల్ని అందరినీ కూడా మనసులో పెట్టుకొని ఇట్లాగే మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం చేయాలని ఆ వృద్ధ దంపతులను వేడుకుంటూ, సాక్షాత్ పార్వతీపురమైన వారు చెప్పారు, పెద్దను చూస్తేనే పుణ్యం, అటువంటి వారికి నమస్కారం చేస్తేనే పుణ్యం అని. ఇంత వారు సుఖంగా ఉండి మనల్ని అందరినీ కూడా ఈ విధంగా పరమాచార్యుల యొక్క ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని మనందరి మీద ఈ మహాస్వామి సేవా సమితి ద్వారా అందరికీ అంది, అన్ని కుటుంబాల వారు హాయిగా చల్లగా వర్ధిల్లి ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి కార్యక్రమాలలో తప్పకుండా మనం పాల్గొంటూ అన్ని విధాల వృద్ధిని పొందాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, యజ్ఞేశ్వరుని ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషం, ధన్యవాదాలు. వారు చెప్పినట్టుగా గణేష్ ఇందాక దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పారు, వారు కనుక మామ వాళ్ళు సంపాదించదలుచుకుంటే కొన్ని 100 కోట్లు సంపాదించేవాళ్ళు ఈ పాటికల్లా. వారు అందరూ ఇప్పుడు కాదు 20-30 ఏళ్ళ క్రితం అందరూ చీఫ్ మినిస్టర్లు అందరూ వారికి అత్యంత ఆదరణతో ఉండేవారు. వారందరికన్నా కూడా మన జగద్గురువులు వారి శంకర విజయన్ సరస్వతి స్వామివారి వీరిని అత్యంత ఆదరణీయంగా చూస్తారు. వారి తల్లిదండ్రులు సొంత చిన్న పిల్లాడిలాగా ఉంటారు వీరి ముందర. మామి వెళ్ళి ఏమైనా చెప్తే ఆయన తప్పకుండా వింటారు. ఒకసారి ఇట్లాగే మా సమితికి ఏదో సందేశం ఇవ్వాలంటే విడిగా మాకు అసలు స్వామివారిని ఎంత మటుకు అట్లాంటిది మామి చెప్పంగానే వెంటనే ఆయన అక్కడ కూర్చొని కుర్చీలో కెమెరాని వాళ్ళని పిలిపించి మాకు సమితికి సందేశం ఇచ్చారు. మొన్న కూడా వారు ఇట్లా బయలుదేరారు, ఇట్లా ఊరు వెళ్ళాలని స్వామివారికి ఫస్ట్ సందేశం చెప్పంగానే స్వామివారు ఒకటే ఒక మాట అన్నారు, వారు సమితికి కనుక నుంచి ముందర కూడా వాట్సప్ ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమితికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు, సో వారి సమితిని విడవట్లేదు అని చెప్పి శంకర విజయేంద్ర వారు అనుగ్రహం చేశారు. అట్లా వారు మా సమితిని ఇక నుంచి కూడా అక్కడ నుంచి
మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, ముఖ్యమైన కార్యక్రమాలకి మామీ మాట ఇచ్చారు తప్పకుండా వస్తానని, అట్లా వారు వచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు వారికి మనం మామ వాళ్ళు మాట్లాడతారు. ఈ లోపల వారి చక్కగా ఒక చిన్న సత్కారం కూడా మనము సమితి తరఫున చేద్దాము. ఒక మంచి మొమెంటో అది. దీర్ఘ సుమంగళే భవ. సభకు అలంకరిస్తున్న పెద్దలు, నా స్నేహితులు, మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి గురిని దర్శనం నేను చేసుకున్నాను. వారి శిష్యు జయేంద్ర సరస్వతి, మరి శంకర విజయేంద్ర సరస్వతి ముగ్గురు శంకరాచార్యులు నేను దర్శనం చేసుకున్నాను. అదే ఒక క్వాలిఫికేషన్ నన్ను ఆత్రేయ గారు పిలుస్తున్నారు. నేను పెద్ద పండితుడు కాదు, ఈ ఒక విషయానికే నేను అక్కడక్కడ పిలుచుకుంటున్నారు. మహాస్వామి అంటున్నాము, పరమాచార్య అంటున్నాము, నడిచే దేవుడు అంటున్నాం. నడిచారా? అందరి మనుషులాగినా కానీ వారు ఉండరు. దేవుడు అంటే ఎప్పుడో జరిగింది తెలిసి ఉండాలి, జరుగుతుంది తెలిసి ఉండాలి, జరగబోతుంది తెలిసి ఉంటుంది. అది వారికి తెలుసా? తెలుసు. నేను ఉదాహరణగా 2-3 చెప్తాను. స్వాముల వారు అనుష్ఠానం లోపల ఎక్కడో చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక బుట్ట నిండా యాపిల్ తెచ్చి అక్కడ ఉన్న పరిచారకులు ఇచ్చి, ఇది స్వాముల వారి కొరకు, మీలాంటి మఠంలో ఉన్న పందికొక్కులకు కాదు అన్నాడు. అర్ధగంట అయిన తర్వాత స్వాముల వారు వచ్చారు, పూజకు కూర్చున్నారు. పూజ అయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తూ ఆయన ఏం చెప్పాడు? మఠంలో ఉన్న పందికొక్కులు తినకూడదని చెప్పాడు కదా. ఎలాగ తెలుసు స్వామికి ఆయన చెప్పాడని? మఠంలో ఉన్న పెద్ద పందికొక్కు నేనే, కాబట్టి నేను కూడా తిన్నాను దీన్ని, అందరికీ పంచిపెట్టినాను ఇక్కడ ఉన్నవారికి అందరిని. ఎలాగ తెలుసు స్వామికి? ఎప్పుడో జరిగింది. ఇంకొక వ్యక్తి వచ్చాడు ఒకసారి, స్వామి 2 నెలల నుంచి కడుపు నొప్పి, తగ్గటం లేదు, అలోపతి, న్యాచురోపతి, హోమియోపతి ఏదేదో చూశాను, తగ్గటం లేదు స్వామి అని. మీ ఊరిలో నీళ్ళ కరువు ఉందా? ఉంది స్వామి, 2 సంవత్సరాలుగా వర్షం లేదు, బావులు చెరువులు అన్నీ ఎండిపోయాయి, ఒక చుక్క నీళ్లు లేవు. నీకు వ్యవసాయ భూమి ఉందా? ఉంది స్వామి, దాంట్లో ఏం పడుతుంది? నేను వరి వేసాను. వరి? దానికి నీళ్లు కావాలి కదా, ఊర్లో కరువు, నీవు వరి ఎలా వేసావు? స్వామి, నేను 4 బోర్వెల్ వేశాను, పుష్కలంగా నీళ్లు ఉంది దాంట్లో, కాబట్టి నాకు ఏమి బాధ లేదు అని. నీకు ఏం బాధ లేదు, కానీ నీవేం చేసావు? ఆ బావుల చుట్టూ కంచె వేసావు, ఎవరు నీళ్లు తీసుకోకూడదని. నీళ్లు నీదా? చెట్టు పండిస్తుంది, ఒక పండున అది తింటుందా? ఆవు పాలిస్తుంది, ఒక పాలన్నా అది తాగుతుందా? లేదు. నీళ్లు నీది కాదు, వెళ్ళి కంచెని తీసిరా. 1 వారం తర్వాత వచ్చాడు, స్వామి కడుపు నొప్పిపోయింది, నేను కంచె తీశాను, అందరు నీళ్లు తీసుకుంటున్నారు. ఇంకొక దంపతులు వచ్చారు ఒకసారి, స్వామి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాకు సంతాన భాగ్యమే లేదు స్వామి అని. మీ నాయన తల్లి అమ్మమ్మ తల్లి ఎలాగ చనిపోయింది? నా భార్య కూడా తెలియదు, స్వామివారు అడుగుతున్నారు దాని గురించి. నేను చెప్తా. బాధ మీ నాయన తండ్రి బాధ ఎక్కువ ఉండటం వల్ల ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మ ఇంకా తిరుగుతుంది, దానివల్ల నీకు సంతాన భాగ్యం లేదు. నీవు వారణాసి వెళ్ళి అక్కడ పండితులను అడగాలి, పరిష్కారం ఏం చేయాలి అని అడిగి అక్కడ చేసిరామని. 2 సంవత్సరాల సమాత్రాలతో వాళ్ళు వచ్చారు, ఒక పాపను తీసుకుని వచ్చారు. వారు ఎలా వారు తెలుసు అలాగంతా జరిగింది అని. ఆమె ఆత్మహత్య చేసింది స్వామికి. వారు దేవుడు, నడిచే దేవుడు, అందుకే నడుతుంది తెలిసింది, ఎప్పుడోగా నడకపోతుంది తెలిసింది.
నా జీవితంలోనే నేను స్వామిలు వారు గుంటకల్లో ఉన్నప్పుడు నేను దర్శనానికి వెళ్ళాను. గణేష అంటారు, నన్ను పూర్వక గణేష్ అన్నారు. గణేష ఏం ప్రోగ్రామ్? రేపు ఉదయం నేను బయలుదేరి హైదరాబాద్ పోతున్నాను ట్రైన్లో అన్నా. రేపు ఉదయం వద్దు, సాయంత్రం వెళ్ళు అందరు. ఏమైంది? ఉదయం బయలుదేరిన ట్రైన్ వాడి దగ్గర కింద పడిపోయింది, యాక్సిడెంట్ జరిగిపోయింది. వారికి ఎలా తెలుసు ఎలాగ జరిగింది? ఆ బండిలు పోవద్దని నాకు చెప్పారు. ఇలాగ స్వామిల వారికి అన్నీ జరిగిపోయింది తెలిసింది తెలిసి అందుకే నడిచే దేవుడం. అటువంటి స్వామిని ఏదో దర్శనం చేసుకోవడానికి నాకు అవకాశం దొరికిందంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం నాకు లభించింది. అది వారు కంచిలో ఉన్నప్పుడు నేను ఉన్నాను. హైదరాబాద్ వాళ్ళు 1968లో వచ్చి 4 నెలలు ఉన్నాడు. ప్రతిరోజు ప్రసంగం ఉండింది, వారిది ప్రవచనం ఉండింది. నేను హిందూ పత్రికలో అప్పుడు ఇక్కడ కరెస్పాండెంట్గా ఉండడం వల్ల వారి నోట్ చేసుకొని హిందూ పత్రిక పోయించాను. స్వామి గారు రాత్రి 10 గంటలకు వచ్చారు. నీవు ఇప్పుడే పంపిస్తావా? లేదు స్వామి, నేను రేపే పంపిస్తాను, ఈరోజు ఆలస్యం అయిపోయిందండి. నీవు పంపించే ముందు నాకు చూపుతావా? దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నిన్న ఎవరు ఏం చెప్పారు, స్వాముల వారు ఇలాగ మాట్లాడారు అంటారు. కాబట్టి నాకు ఒకసారి చూపెట్టి నువ్వు పంపిస్తావా? సరే అని చూపెట్టాను. 4 నెలలు ప్రతిరోజు దానివల్ల ఉదయం 6 గంటలకు ప్రత్యేకంగా వారి దర్శనం దొరికింది నాకు. ఒక రోజైనా వారు తప్పు ఉంది అని చెప్పలేదు, నేను అలాగనే పంపించాను. స్వామివారు అలాగే నాకు అవకాశం దొరికింది. మరి అదే సమయము హైదరాబాద్లో ఉన్నప్పుడు 3 నెలలు సమ్మె జరిగింది. హిందువుల్లో పత్రిక రానే లేదు. నీ వచ్చే నాతో అన్నారు. నన్ను విజయవాడ వరకు తీసుకుపోమ్మను. స్వామి మిమ్మల్ని విజయవాడ వరకు తీసుకుపోయి నేను ఎవరు? మీరు వెళ్ళండి, మీరుతోని కూడా నేను కూడా వస్తా అన్నారు. అలానే పోతూ కంచికల చర్యలలో ఉన్నప్పుడు స్వామి నువ్వు నన్ను రమ్మని చెప్పావు. నేను చెప్పాను నువ్వు రమ్మని విజయవాడ వరకు. ఇప్పుడు చెప్తున్నాను ఇంటికి పో, హైదరాబాద్ పోమ్మా. అమ్మ నాయన ఎవరికైనా ఒళ్ళు బాగలేదా, ఎందుకు నన్ను పోమంటున్నారు అనుకున్నాను. చెప్పారు అందరూ సౌఖ్యంగా ఉన్నారు, నీకు ఢిల్లీలో ఒక పని ఉంది, నీకు హైదరాబాద్లో గీతా సారం అని బుక్ ప్రింట్ అవుతుంది, దాన్ని తీసుకొని నీవు ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఐసీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన కురుక్షేత్ర వెళ్తున్నాడు, ఆయన అక్కడ అందరికీ ఇవ్వాలి, కాబట్టి నీ తీసుకుపోయి ఎయిర్ప్లేన్లో పోయి రమ్మని చెప్పారు. సరే అన్నాను. కానీ నీవు ఒంటరిగా పోవద్దు హైదరాబాద్. నా కారులోనే నేను పోయాను. ఒంటరిగా నీవు పోవద్దు, మేనేజర్ని కూడా తీసుకుపోమను. తీసుకుపోయి వెంటనే మొదటి బస్సులో ఆయన కూర్చోపెట్టి పంపించేయమన్నారు. సరే అని చెప్పాలి కదా. స్వామి ఆయనకు పని లేదంటే ఎందుకు హైదరాబాద్ రావాలి, నేను ఒంటరిగా వెళ్తాను. నేను చెప్పింది విను, 2 సార్లు చెప్పాను, నేను చెప్పింది విను, అలాగనే చేయమన్నారు. సరే ఆయన తీసుకొని వచ్చిన. సూర్యాపేటకు ఇంకా 20 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ బెల్ట్ నాకు పని చేయలేదు, ఆగిపోయింది. చూస్తే లూజ్గా ఉండింది. నేను దిగి ఎంతో ట్రై చేసినా కాలేదు. ఆయన కూర్చోపెట్టి నేను సూర్యాపేట పోయి ఒక మెకానిక్ తీసుకొచ్చి దాన్ని ఫిట్ చేశాను. కాబట్టి అప్పటిదాకా ఆయన కూర్చోవాలని కావాలా, అందుకే ఆయన పంపించారు. ఇలాగా నా జీవితంలో కూడా ఎన్నోసారి జరిగింది, అలాగే జరుగుతుందని. అదేలాగా ఇప్పుడు ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామిలో కూడా శక్తి ఉంది అని ఒక మాట చెప్తాను. 5 సంవత్సరాలకు ముందు నాకు కొంచెం గుండె నొప్పిలాగా ఉండింది. ఒక స్టెంట్ వేశారు. రాత్రి 12 గంటలకు ఆపరేషన్ జరిగింది, స్టెంట్ వేశారు. నేను ఉదయం 8 గంటలు నా భార్యను పిలిచి నీ కంచికి టెలిఫోన్ చేసి మేనేజర్కి చెప్పి స్వాముల వారికి చెప్పి ప్రసాదం పంపిమని చెప్పమన్నా. 8 గంటలు ఏమి చేసి నేను హైదరాబాద్ నుంచి మిసెస్ గణేశన్ మాట్లాడుతుంటా. ఓ మిసెస్ గణేశన్, ఈరోజు ఉదయం 6 గంటలకు స్వాముల వారు చెప్పారు గణేశన్కి ఆపరేషన్ అయిందా అడుగుమని చెప్పారు. ఇంకొక ఉదాహరణ, ఒకసారి 20 సంవత్సరాలు కంచిలో ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు ఒక అమ్మాయి వచ్చింది. గణేష్ అనేది మీ చుట్టాలు. 20 సంవత్సరాలు ఉంటుంది, ఆమెను ఎప్పుడు చూడనే లేదే. చుట్టాలు ఉంటున్నారు స్వామి, నీవు మాట్లాడి చూడు. మా తండ్రికి ఒక తమ్ముడు ఉండేవారు, వారిని అడాప్షన్ స్వీకారం ఇచ్చేశారు. కాబట్టి ఆయనతో ఎక్కువ సంబంధం లేదు. ఆయన మన్మరాలంట ఆమె. స్వామిల వారికి తెలుసు, వారు కూడా అదే భగవంతుని అంశం ఉన్నది వారికి. సమయం ఎక్కువైంది, నన్ను ఎక్కువ టైం తీసుకోవడానికి తలుచుకోలేదు.
నన్ను మహాస్వామి సేవా సమితి అధ్యక్షుడిగా ఆత్రేయ గారు చేశారు. నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంకా ఎవరైనా అప్పుడు చూసుకోవాలి, కానీ నన్ను ఇంకా కంటిన్యూ చేయమని స్వాముల వారు చెప్పారు. ఒక మెసేజ్ వచ్చేసింది అక్కడి నుంచి. ఏదో కానీ చూసుకుంటాను. నేను హైదరాబాద్ వల్లే పోతున్నా. సేమ వచ్చింది. ఎప్పటిదాకా ఎక్కడ ఉండాలి? నేను 96 సంవత్సరాలు ఉన్నాను. ఈ ఊరు నీళ్లు తాగాను. కోయంబత్తూరు వెళ్ళాలి, అక్కడ నా పెద్ద కొడుకు ఉన్నాడు. ఎప్పటిదాకా మీరిద్దరు అక్కడ కూర్చుంటే ఇక్కడ వెంటనే వచ్చాయమని చెప్పేసి 2 సంవత్సరాలుగా పిలుస్తున్నాడు. నేను ఇప్పుడు సరే అని ఒప్పుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇంకా ఎక్కువ సహాయం చేసేవారు మూర్తి గారు. ఎక్కడ అనుషం ప్రోగ్రాం ఉండినా, ఏ ప్రోగ్రాం ఉండినా నా ఇంటికి వచ్చి వారి కారులో తీసుకుపోయేవారు. అందుకే వారిని పార్థసారథి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు ఏ అవకాశం ఇచ్చిన దానికి. సమయం ఎక్కువైంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది శ్రీ కవిత లలిత మనోహర్ గారిని. మొట్టమొదట గణేష్ మామని మనకి పరిచయం చేసింది మనోహర్ గారే. వారు నాకు ఇట్లాగే స్వామివారి ఉత్సవంలో మనం ఎవరిని పిలవాలని అనుకున్నప్పుడు వారు చెప్పారు, గణేష్ గారు ఉంటారు, హిందూ గణేషన్ గారు అంటారు. వారు చెప్పి వారి నెంబర్ ఇచ్చి వారు పరిచయం చేయించారు. అప్పుడు ఆ సభలో వచ్చినప్పుడు వారే ఆ సందర్భంలోనే మహాస్వామి సేవా సమితి అని మీరు ట్రస్ట్ ప్రారంభించండి అని చెప్పారు. ఆ ట్రస్ట్కి వీరు ప్రెసిడెంట్, వీరు చైర్మన్గా ఉంటారు అని చెప్పి చేసి అక్కడి నుంచి వస్తున్నారు. అది కంటిన్యూ అవుతోంది ఇప్పటికి. ఇది కూడా మామీని మామలాగా స్వామివారు ఇది కాకుండా మనందరికీ వచ్చిన సందేశం ఇవ్వాల్సిందిగా మామీని ప్రార్థిస్తున్నాను. మనందరికీ ఆశీర్వచనం. మామీ. గురుభ్యో నమః. మాటలు రాలేదు, ఎందుకంటే ఎంఎస్ఎస్ విడిచిపోతున్నానని అనుకుంటేనే నాకు మాటలు రాలేదు. ఎందుకంటే ఎంఎస్ఎస్ అంటే మై స్వీట్ సత్సంగం. ఈ సత్సంగం లాగా ఇంకా ఒక సత్సంగం లేదు. నేను 4-5 సంఘంలో ఉన్నాను. ఈ సంఘంలో మన ఆత్రేయ గారు ఎంత శ్రద్ధతో, ఎంత పట్టుదలతో, ఎంత దీక్షతో తీసుకుపోతున్నారు ఈ సంఘాన్ని. వేరే సంఘాల్లో ఇట్లాంటి లీడర్ లేదు. దానికి ఆయన ఆత్రేయ అంటే అందరూ ఏదో గురుగారు స్వామిల వారు చెప్పినట్టే వింటారు. నోబడి అబ్జెక్ట్స్. ఆయన ఏమి చెప్పినా టక్ మని చేస్తారు అందరూ. అట్లాంటి వాలంటీర్స్, అట్లాంటి మెంబర్స్ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీగా అయిపోయింది. ఇప్పుడు మాకు ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని విడిచిపెట్టిపోతున్నప్పుడు నాకు బాధగా ఉంది. కానీ శాస్త్ర ప్రకారం పెద్ద కొడుకు దగ్గర ఉండాలి వయసు అయినప్పుడు అని ఉన్నది. అది కూడా కొంచెం ఆలోచించాలి. వయసు అవుతుంది, చేత కాకుండా అవుతుంది. సో మేము పెద్ద కొడుకు దగ్గర కోయంబత్తూరు పోతున్నాము. కానీ అక్కడ పోయినాక బోర్ కొడితే ఈ గుడికి పోవాలి, ఆ గుడికి పోవాలి అన్నది. నాకు ఎక్కడికి పోవాలి అంటే హైదరాబాద్ పోవాలి, టికెట్ ఇప్పిరా అంటాను నేను. ఆ హైదరాబాద్లో నాకు ఇన్ని ఇల్లు ఉన్నది, ఎంతమంది ఉన్నారో అన్ని ఇల్లు ఉన్నది, అందరూ వచ్చి ఉండమంటున్నారు. అందుకే మళ్ళీ తిరిగి రావాలి, మిమ్మల్ని అందరూ చూడాలి అని ఉంది. దేహం అక్కడ ఉంటుంది కానీ మనసు అంతా ఇక్కడే ఉంటుంది నాకు. ఈ మీరు మూర్తి గారి గురించి చెప్పారు. నేను ఐ వాంట్ టు టేక్ అబౌట్ ద లేడీ దేర్. కాళీ గారి గురించి చెప్పాలి. ఆమెకి నేను అన్నపూర్ణి అని పేరు పెట్టాను. ఆయన పార్థసారథి, ఈమె అన్నపూర్ణి. ఎవరు అక్షత సేవకు వచ్చినా ఆమె కడుపు నిండా పెట్టి కాఫీ కావాలన్నా, కూల్ డ్రింక్ కావాలన్నా అన్నీ చేస్తుంది. కాబట్టి ఆమెకు నేను అన్నపూర్ణి అని పేరు పెట్టిన. ప్రతి ఒక్కరికి అట్లా పేరు పెట్టాలి అని ఉండి ఆలోచిస్తున్నా, చేస్తాను. నేను అక్కడ పోతే ఇదే ఆలోచనలో ఉండి చెప్తా. మీ అందరితో దూరం ఉంటాను కానీ స్వామివారు చెప్పినట్టు వాట్సాప్ ఉన్నంతకాలం విడుపు అన్నది లేదు. అందుకే ఈ టెక్నాలజీకి థ్యాంక్స్ కదా. మనకు లేకపోతే లెటర్ రాయాలి, ఇంతమందికి లెటర్ రాయాలి. ఇదంటే ఒక గ్రూప్లో మనం ఏమైనా మెసేజ్ పెట్టేస్తే అందరికీ తెలిసిపోతుంది. సో విల్ బీ ఇన్ టచ్. సో ఒక్క తృప్తి కొడుకు దగ్గర పోతామని, ఇంకొక తృప్తి స్వామిల వారు మాకు పర్మిషన్ ఇచ్చి ఆశీర్వదించి మెసేజ్ పంపించారు. సో అక్కడ పోయి కూడా మేము ఇలాగే సర్వీస్ కంటిన్యూ చేయాలి. బట్ ఎప్పటికీ చివరి వరకు ఎంఎస్ఎస్ విడిచిపెట్టాము.
ఏమి కావాలంటే సర్వీస్ అక్కడి నుంచి ఇక్కడ చేస్తాం మేము. అది చెప్పి మీ అందరికీ మా ప్రేమతో కలిసిన ఆశీర్వాదాలు పరిపూర్ణంగా చేస్తున్నాను. అండ్ మీ అందరికీ స్వాముల వారు అందరూ 4 గురువులు వాళ్ళందరిది ఒక పరిపూర్ణ కటాక్షం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా స్వాముల వారిని ప్రార్థిస్తున్నాను నేను. జై జై శంకర, హర హర శంకర. కొందరికి పార్టీ, కొందరికి తాత, కొందరికి అమ్మమ్మ, బావమ్మ ఇట్లా ఉండిపోయినందువల్ల కొంచెం బాధగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ కదా. లైఫ్ ఇస్ లైక్ దట్. మా తమ్ముడు అడిగాడు, నేను ఇట్లా విడిచిపెట్టిపోతా అంటే నీకు బాధగా ఉందా అన్నారు. ఉంటుందిరా అన్నాను. నేను క్వశ్చన్ అడుగుతా అన్నాడు. ఏమన్నాను, నీ దేహం మీదే నీకు ఇది ఉందా, హక్కు ఉన్నదా, ఏమన్నా కంట్రోల్ ఉందా? లేదు కదా. అది ఎప్పుడు పోవాలనో పోతుంది కదా. ఇదంతా ఏమి చిల్లర, ఈ ఇల్లు గిల్లు అదంతా అని నాకు అప్పుడు జ్ఞానోదయం వచ్చింది. సరే ఎడిసిపెట్టి పోతామని తీర్మానం చేసుకుని, మాకు టైం చాలా తక్కువ ఉండింది. 4th నాడు మేము రిజిస్ట్రేషన్ ఉంది, ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. అందరింటికి పోవాలంటే ఇప్పుడు కుదరదు, క్షమించాలి. అందరింటికి వచ్చినట్లే అనుకోండి. అందరింటికి నేను మానసికంగా వచ్చినట్టు అనుకోండి. థ్యాంక్ యూ. జై జై శంకర. అందుకోసమే సమావేశం పట్టుకున్నారు. వీ వాంటెడ్ టు హ్యావ్ వన్ ఫేర్వెల్ డిన్నర్ అలా పెట్టుకోవాలి అని. ఇప్పుడు టైం లేక మీరు పెట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే పెరివా బీ విత్ యూ ఆల్ టిల్ వి మీట్ అగైన్. సంతోషం అమ్మ. మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక్క మంచి మంచి అనుభవాలు ఉన్నాయి, వారితోటి మనందరం పంచుకోవాలి. కానీ సమయాభావం ఇప్పుడు అవుతుంది. వారికి చక్కగా స్వామివారి ప్రసాదం అందజేసి తర్వాత మనం కార్యక్రమాన్ని భరద్వాజ్ గారు వేద పండితుడిని ప్రార్థిస్తున్నాను. వారికి స్వామివారు అమ్మ అయ్యా మధులపల్లి వారు దత్తాత్రేయ శాస్త్రి గారు అమ్మ వారికి సంఖ్య ఆ వస్త్రాలు ఇస్తున్నాను. అయ్యా దయచేసి ఇక్కడ ఆహారం ఉన్నది, భోజనం చేసి అందరూ వెళ్దురు. కానీ ఒక 5-10 నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుందాము. పెద్దలు వచ్చారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. అయ్యా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. స్వామి వారికి మంచి మనం స్వామివారి ప్రసాదం అందజేద్దాము. వారు వచ్చారా? అయ్యా వారికి సంధ్య ఇటు పెట్టి సంధ్య విడిగా ఆమెకు అది ఇచ్చి ఇంక ఇది అదే ఉన్నది చెప్పాను కదా బాబు. దయచేసి ఇప్పుడు కాదు ప్లీజ్, ఒక్క నిమిషం. అమ్మ తల్లి ఇప్పుడు కాదు, మీరు ఒక్క నిమిషం ఇద్దరు కానీ 1 by 1. అయ్యా భరద్వాజ్ గారు. ఓం స్వస్తి శ్రీమదఖిల భూమండలాలంకారత్రయస్త్రింశత్కోటిదేవత శ్రీ కామాక్షీ దేవీ సనాథ శ్రీమదేకామ్రనాథ శ్రీ దేవీ సనాథ శ్రీ హస్తిగిరినాథ సాక్షాత్కార పరమాధిష్టాన సత్యవ్రత నామ కాంచీ దివ్యక్షేత్రే శారదా ముఠ సుస్థితానాం అతులిత సుధార సమాధుర్య కమలాసన కామినీ ధమ్మిల్ల సంపల్ల మల్లికా మాలికా నిశ్చంద మకరందఝరీ సౌవస్తిక కుంభ విజృంభణానంద తుందిలిత మనీషి మండలానాం అనవరతాద్వైత విద్యా వినోద రసికానాం నిరంతరాలంకృతీకృత శాంతిదాంతి భూమ్నా సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాతేషోలంకృతానాం నిఖిల పాషండ షండకండ గోద్ఘాటనేన విశదీకృత వేద వేదాంత మార్గ షణ్మద స్థాపకాచార్యానాం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య జగద్గురు శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యానాం అధిష్టానే సింహాసనాభిషిక్త శ్రీమత్ చంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమీంద్రానాం
अधिष्ठाने सिंहासनाभिषिक्त श्रीमज्जयेन्द्र सरस्वती संयमेन्द्राणाम् अन्ते वासिवर्य श्रीमच्छङ्कर विजयेन्द्र सरस्वती श्रीपादानां तदन्ते वासिवर्य श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती श्रीपादानां च अनुगृहीतोऽयं महात्रिपुरसुन्दरी समेत चन्द्रमौलीश्वर स्वामी प्रसादः। ॐ शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। स्वमायुष्यमारोग्यमावेधाच्छोभमानं महेजते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। సంతోషం. అయ్యా ఇప్పుడు మన వీరికి చిన్న మెమంటో అందిద్దామని మన సుధీర్ గారు కృష్ణ తేజ గారు ఇద్దరు కలిసి ఒక చక్కటి చిత్రపటాన్ని వారి కోసం అని సిద్ధం చేశారు. అది వారిద్దరు చేతి మీద కానీ వారికి సమర్పిద్దామని. రండి కృష్ణ తేజ గారు, సుధీర్ గారు. మామా మామీకి దాంట్లో చూసారా విశిష్టతని ఒక్కసారి ఒక్క నిమిషంలో సుధీర్ని వివరించమని చెప్పి. అంటే స్పేస్ చాలా తక్కువైపోయింది. కాకపోతే స్వామివారి పరమాచార్య వారి లైఫ్ మొత్తం ఆయన మామగారు దగ్గరుండి చూశారు. అందుకే చిన్న వయసు నుంచి సన్యాస స్వీకరణ నుంచి అన్నీ ఉంది. అండ్ స్వామివారి కనకాభిషేకం చేశారు. అట్లాగే మామీ కూడా 100 years ఉండి మన అందరినీ బ్లెస్ చేయాలి. అట్లాగే కొత్త స్వామివార్లు కూడా ఇక్కడే పెట్టాం. సో అంటే 4 generations స్వామివారిని అందరినీ చూశారు ఆయన. సో అందరినీ అట్లా మీరు బ్లెస్ చేయాలి మమ్మల్ని. వారికి మన సమితి తరఫున ఒక చిరు బహుమతి ప్రతిరోజు వారు అంటే మన కాఫీ మన స్వామివారిది కాదు కానీ బట్ మన ఈ ఆచారం మన ప్రస్తుతం అవసరాన్ని బట్టి కాఫీ తాగడానికి మామీ మదురైలో మీరు ఈ గ్లాసులతో కోయంబత్తూరులో మూర్తి గారు కాళీ గారు వచ్చి వారికి అది సమర్పించవలసిందిగా ప్రార్థన. తొందరగా మూర్తి గారు రండి, మీరు ఇవ్వండి. ఈమె అప్పుడే ఎట్లాగే అంటూ ఉంటుంది. మూర్తి గారిని దేనికి ముందర రానివ్వదు. అదే శంకర్ అంటున్నాడు కాఫీ లేకుండా కప్పు ఏంటని. కాఫీ అక్కడ కోయంబత్తూరులో. అందరికీ ధన్యవాదాలు. అందరూ దయచేసి కింద ప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థన.